గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు ప్రధాని మోడీ. ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా తప్పకుండా అతను రిజైన్ చేయాలి. ఎందుకంటే తన హయాంలోనే 2 సార్లు 3 సార్లు నీట్ ఎగ్జామినేషన్ పేపర్లు లీక్ అవ్వటం, దాంతో అంటే పాపం చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఆ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల వేదన ఎంతో మనం గమనించగలం, మనం తెలుసుకోగలం. అసలు నిజంగా అలా జరిగినప్పుడు మేము కూడా చాలాసార్లు ఈ మెసేజ్లో మన ఛానల్లో చెప్తూ ఉండేవాళ్ళం, ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రిజైన్ చేయాలని. ఎందుకు అతను ప్రధాని అతన్ని రిజైన్ చేయకుండా ఉంచాడో అర్థం కాల. ఎందుకంటే ఒక మనిషి అంత అన్ఫిట్ అని సంగతి తెలిసినా కూడా అతని భుజం మీద వేసుకొని ఈ రోజున ఈ ఉద్యమం ఇంత ఉధృత రూపం దాల్చడానికి అవకాశం ఆస్కారం ఇచ్చింది. అంతేకాకుండా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక దానికి ఊతం ఇచ్చి ఒక సంస్థకి బలపరిచి విదేశీ శక్తులు బలపరచడానికి వారికి ముందు ఉండటానికి మనకి సోకాల్డ్ షబ్నా ఆజ్మీ మొదలైన ఈ లెజెండరీస్ అంతా కూడా వచ్చి సపోర్ట్ చేయడానికి, ఇదంతా కూడా ఫారిన్ ఫండింగ్ సపోర్టర్స్ లేండి. భారతదేశం మీద వాళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. అయినా సరే ఇలాంటి వాళ్ళందరూ విపక్షాల నాయకులు కూడా మళ్ళీ ప్రొటెస్ట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక చిన్న పంత పోయేదానికి ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నాడో మోడీ అర్థం కాదు. పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనైనా పెద్ద ఇది ఉన్న వ్యక్తి అంటే ఆ ఫీల్డ్లో పెద్ద తోప అంటే తోపేం కాదు. అలాంటి వ్యక్తిని నెత్తిని పెట్టుకొని ఈ రోజున ఆ కంపంతా కూడా దేశం మొత్తం కూడా వ్యాపించింది. ఇప్పుడే ఇండియా టుడే వాళ్ళు ఆ దాస్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఏమయ్యా ఏంటి మాట్లాడావు, పార్లమెంట్కి వెళ్ళావు కదా, అక్కడ మాట్లాడారు కదా. ఎందుకంటే ఇంతవరకు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతో మాట్లాడటానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలా. ఎప్పుడైతే నిన్న 20,000 మంది అక్కడికి జమకూడారు, సరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల 1,00,000 మంది వస్తారని. ఎందుకంటే దీంట్లో 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మహా అంటే 10,000 మంది చేరుంటారు. చాలామంది పిల్లలు 18 ఏళ్ళ లోపల వాళ్ళు, అంటే వాళ్ళు మహా అంటే ఎంత చదువుకుని ఉంటారు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే పిల్లలు. వాళ్ళందరూ ముక్కు మొగం తెలియకుండా వచ్చేసారు. వాళ్ళు ఎక్కడ వచ్చారో, ఏ స్టేషన్ వచ్చారో, ఎలా వచ్చారో ఏంటి వాళ్ళు తెలియదు. కానీ కొంతమంది ముద్రపొచ్చులు ఉన్నారు, మన పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం వచ్చి చాలా నేను దేశం కోసం చేస్తున్నాను అది ఇది అని చెప్పి అన్నారు. దేశం కోసం చేస్తున్నదంటే అవి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలపరిచింది ఈ ఉద్యమాన్ని. వాళ్ళ యొక్క గూండాలు కూడా దీంట్లో ఉద్యమంలో దిగారు. ఇలాంటి సమయంలో మొత్తానికి ఎంతో కొంత ప్రాప్తకాల జ్ఞానం అంటారే, ప్రాప్తకాల జ్ఞానం అంటే చచ్చిపోయే ముందు కలిగే జ్ఞానాన్ని ప్రాప్తకాల జ్ఞానం అంటారు. ఆ ప్రాప్తకాల జ్ఞానంతో కేంద్ర ప్రభుత్వం నిన్నే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఇద్దరితో మాట్లాడటానికి ఏర్పాటు చేసింది. వాళ్ళు అన్నారు కదా, మేము డైరెక్ట్గా ప్రధానమంత్రితోనే కలుస్తాం అన్నారు. అంత సీన్ మీకు లేదులే, ఇక్కడ లడ్డాతో కలవండి చాలు అని చెప్పేసి ఆ లడ్డాని కల్పించారు. 4 గంటల సేపు వెయిట్ చేయించి లోపల పిలిచి 15 నిమిషాలు మాట్లాడాడు. వీళ్ళొక వినతి పత్రం ఇచ్చారు. మొదట్లో ఉన్నటువంటి వినతి పత్రంలో నీట్ ఎగ్జామినేషన్కి పేపర్ లీక్ అవడానికి కారణం ఈ ప్రధాని కాబట్టి అతను రిజైన్ చేయించండి, తీసేయండి అది ఒక్కటే డిమాండ్. ఇప్పుడు వాంగ్చుంగ్ కార్డు వచ్చాడు, వాడిని హాస్పిటల్లోంచి బయటికి పంపించేయాలి, సఫ్దర్జంగ్ నుంచి మా ఇష్టం వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్లో మేము పెడతామంటాడు. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో వాడిని చంపేస్తే మళ్ళీ దేశం గోలగోలే కదా. రాజకీయాల్లో ఏదైనా చేస్తారు, అన్నీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పొలిటికల్ మైలేజే. అదే కనుక మన ప్రభుత్వం ఆధీనంలో ఉన్న హాస్పిటల్ అయితే అలా చేయడానికి అవకాశం తక్కువ. నిర్లక్ష్యంతో డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్ చంపుతారు, కానీ ఇలాంటి వ్యక్తులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్న ఎక్స్పర్టైజ్ బయట ఇంకెక్కడా ఉండదు. కానీ అది డబ్బు పడితే కానీ పనిచేయదు. మన కర్మం, డబ్బుకి దాసం అంటారు వాళ్ళు.
ఇదే డాక్టర్లు సరిగ్గా చూడని వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. సరే, అదంతా వేరే విషయం అనుకోండి. అందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వం దానికి ఇష్టపడలేదు బయటికి పంపించడానికి. ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించాలి. అది ఎప్పుడో చేయించుండాల్సింది. అందరూ అడుగుతున్నారు వాడిని తీసి పడేయండి ఎందుకు వచ్చిన పెంట అని. అప్పుడే చేస్తుంటే ఇంత పెద్ద పెంట ఉండేది కాదు. కానీ నెత్తి మీద తెచ్చుకున్నాడు మోడీ. ఇప్పుడు వాంగ్చుక్ కలిశాడు. వాడికి 1,00,000 ప్రశ్నలు. వాడికి ఏంటంటే వాడికి హెవీ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు ఎఫ్సిఆర్ని ఇది పెట్టడం మూలంగా అతనికి చాలా డబ్బులు నష్టమవుతాయి. వాళ్ళ సంస్థలు చాలా మూతపడతాయి. అందుకని వాడికి ఇదే సందట్లో సడేమయ్యా అని చెప్పి వాడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నిన్న మొన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒకటి. ఆ తర్వాత ఇంకా యూత్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి పోట్లాడతారంట వీళ్ళు ప్రతి రాష్ట్రంలో కూడా. అంటే ఇక ఒక స్టేజ్కి వచ్చేసారు, మనకి డబ్బులు సమస్య లేదు, మనం పోరాడుతూ ఉంటే మనకి బ్యాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక ధీమా వచ్చేసింది దాస్ అని పార్టీకి, ఈ కాక్రోచెస్కి. ఈ బొద్దింకులకి ఇలాగ అవకాశం వచ్చేస్తే దేశవ్యాప్తం వ్యాపిస్తాయి కదా. దానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. కోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్న ఈ మోడీ గారిని అడగాల, లేకపోతే చేతకాని తలంతో అతని మటుకు అది సిగ్గుండాలి. ధర్మేంద్ర ప్రధానికి సిగ్గుండి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను, అవును నాకు చేత కాలేదు సరిగ్గా కండక్ట్ చేయటం, ఈ రాజస్థాన్ లిస్టుల్లో ఉన్న ప్రొఫెసర్సే వాళ్ళు లీక్ చేసేసారు అనే సంగతి పబ్లిక్గా తెలిసినా సరే ఇంకా చూరు పట్టుకుని వేలాడే మనస్తత్వం చూసారా? దౌర్భాగ్యం. ఏం పుట్టుకోవద్దు అర్థం కాదు. మరి నిజంగా చీవు నెత్తులు ఉన్నవాడైతే అప్పుడే రిజైన్ చేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తను రిజైన్ చేసిన వెంటనే ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయిందిట. ఆ రైలు యాక్సిడెంట్ అయితే దానికి తానే రైల్వే మినిస్టర్గా కారణం అని చెప్పేసి ఇట్ షోస్ మై ఇన్ఎఫిషియన్సీ అని చెప్పి ఆయన వెంటనే రిజైన్ చేశాడు. తర్వాత రిజైన్ చేసిన తర్వాత రైల్వే ఆఫీస్ నుంచి కూడా బయటకు వచ్చేటప్పుడు తను డ్రైవరు సార్ కారు ఎక్కండి అంటే లేదని చెప్పేసి తను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటి మహానుభావులు పుట్టి ఒక మాదిరికరమైన మార్గాన్ని చూపించినప్పుడు ఈ ధర్మేంద్రకి ఏమైంది? సిగ్గు ఎగ్గు లేకుండా పాప మోడీ గారికి చెప్పలేదనుకో, నీకని సిగ్గు ఉండాలి కదయ్యా. ఇన్నిసార్లు మనం లీక్ చేసేసిన పేపర్లని నీ హయాంలో నీకు సిగ్గు ఎగ్గు లేకపోవడం వల్ల దేశానికి ఎంత అరిష్టం. ఇవాళ ఎంతమంది పోలీసులు దెబ్బతిన్నారు పాపం. ఒక పోలీసుని అయితే పడిపోతే యాజ్ స్టేషన్స్లో గూండాలా పందికొక్కులా ఉన్నవాళ్ళు ఆయన చెత్త కొట్టేస్తున్నారు కాదు టకటకటకటకమని. పాపం ఏమి తెలియని అమ్మాయికి స్టూడెంట్స్ పాపం ముక్కుపచ్చలని పిల్లలు ఆ టీయర్ గ్యాస్కి తట్టుకోలేక పరిగెత్తుకొస్తున్నారు. ఇదంతా చేసింది ఎవరు? ఆమ్ ఆద్మీ పంపించిన గూండాలు. అదేవిధంగా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీల వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళ గూండా కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళని పంపించారు. ఒక్కు పచ్చలాలని పిల్లలు ఏం చేస్తారండి? ఉద్యమాలు నీట్గా ఉంటాయి కదా, దాంట్లోకి ఈ బడుద్దాయిలు దిగిపోయి ఇవాళ దాస్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే మన కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అది చెప్తున్నాడు. నిన్న రాత్రే ఒక వ్యాన్లో మా దగ్గర మేము గమనించాము, దాని నిండా ఒక 5-6 బస్తాల ఈ రాళ్ళు ఉన్నాయి అని పోలీస్ కానిస్టేబుల్ మేము చెప్తే వాళ్ళేం పట్టించుకోలేదు. నాకు తెలుసు ఢిల్లీ పోలీసులు అలాగే బెవర్స్గా ఉంటారు, మొద్దులు. అప్పుడు మీ డీసీపీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉన్నాయని చెప్తే ఆయన పొద్దున వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన అవన్నీ తీయించేశాడు. ఇలాంటివి స్టూడెంట్స్ చేయరు కదా. ఇప్పుడు ఉన్న కొద్దీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటే ప్రతి వాడికి కూడా సీజేపీ అభిమానం పెరుగుతుంది కదా. అయ్యో చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఉన్నారు, ఇక్కడ ఎవరో తీసుకొచ్చి రాయలు పెట్టారు అని చెప్పేసి చక్క పోలీసులు చెప్తే పోలీసు వినకపోతే ఏసీపీ దగ్గరికి వెళ్ళి డీసీపీ దగ్గరికి వెళ్ళి చెప్పామని నిర్భయంగా చెప్తుంటే సానుభూతి ఎవరి మీద వస్తుంది? మరి ఎందుకో మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని సమయాల్లో చాలా మొండితనానికి పోతుంది. ఎవరు వీరే పాకిస్తాన్ వాళ్ళ లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకే మన విరోధమైన దేశం నుంచి కాదు, మన దేశస్తులే. మన సరిగ్గా వాళ్ళని చూడకపోతే వాళ్ళు అప్పుడు విదేశీయుల వైపు చూస్తారు. అక్కడ ఫండింగు ఆ తర్వాత జనాలకి కనబడాలంటే మరి రాజకీయ పార్టీలకి అండకాస్తాయి కానీ కాదు కదా. మీకేం పర్వాలేదు మా కుర్రోళ్ళని పంపిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తారు.
ఎందుకంటే వాళ్ళ ఓన్ సెంటిమెంట్స్, వాళ్ళ ఓన్ ప్రాఫిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఈక్వేషన్స్. బట్ ఏదేమైనా సరే కోర్టుతో పోయేదాన్ని గొడ్డలకి వరకు తెచ్చుకున్నాడు మోడీ. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ అని మీకు అనిపించట్లేదా? చేస్తే ఎస్ అని చెప్పండి. ఎందుకంటే మనకి స్వతంత్ర భారతదేశంలో అసమర్థులు కేంద్రంలో ఉంటే వాళ్ళని తీసి పారివేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ఆ కేంద్ర ప్రభుత్వం లీడర్ మీద ఉంది. ఒకవేళ ఆయన చేయలేకపోతే కనీసం ఆ మంత్రి కానీ ఎగ్గు ఉండి రిజైన్ చేసి బయటకు రావాలి. నేను మాట్లాడుతుంది నిజమే కదా? నిజమే అని అంటే అనిపిస్తే మీరు ఎస్ అని మీరు కామెంట్ ఇవ్వండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.